నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈ వీడియోలో ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉండే ఒక జాతకాలను చూద్దాం. ఇలా ఒక జాతకాన్ని బట్టి మనము ఆ వ్యక్తి లగ్నంలో ఉండే గ్రహాలను బట్టి కానీ, లగ్నాన్ని చూస్తున్న గ్రహాలను బట్టి కానీ ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ లక్షణం చెప్పచ్చు. దీనివల్ల ఆ వ్యక్తి మంచి వ్యక్తి, చెడు వ్యక్తి, కోప స్వభావ, శాంత స్వభావ, లేదా శాడిస్టా, క్రూయల్గా ఉంటాడా అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం. అలాగే రెండవ స్థానంలో ఉండే గ్రహాలను బట్టి, అక్కడ చూస్తున్న గ్రహాలను బట్టి ఆ వ్యక్తి మాట తీరు ఎలా ఉంటుంది, ధన సంపదన ఎలా ఉంటుంది, కుటుంబంలో ఐక్యత అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇదే విధంగా కొన్ని గ్రహ కలయికలను బట్టి ఒక వ్యక్తి నపుంసకుడా కాదా అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైనదే, జాగ్రత్తగా గమనించాల. నేను చెప్పిన ఈ కలయికే కాకోకుండా ఇంకా వేరే కలయికలకు కూడా ఈ నపుంసకత్వానికి కారకత్వం వహించవచ్చు. కాబట్టి నేను ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన జాతకాలు కూడా ఇచ్చాం. అటువంటి వ్యక్తులవి ఆ జాతకాలను కూడా జాగ్రత్తగా పరిశీలించండి, మీకు ఈజీగా అవగాహన అవుతుంది. ముఖ్యంగా ఒకటో పాయింట్ అంటే మొదటిది ఏమంటే శని బుధులు 7వ భావంలో కలిసి ఉంటే ఆ లగ్నానికి పాపులై కలిసి ఉండి శుభగ్రహ దృష్టి లేకపోతే ఆ జాతకుడు నపుంసకుడయ్యే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్, ఎవరి జాతకంలో అయినా లగ్నం నుండి 4వ స్థానంలో శని చంద్రులు కలిసి ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకపోతే ఆ వ్యక్తి కూడా నపుంసకుడయ్యే అవకాశం ఉంటుంది. శుభగ్రహ దృష్టి ఉంటే అలా జరగకపోవచ్చు. ఈ రెండింటికి సంబంధించిన జాతకాలు కూడా ఇచ్చాము, గమనించండి. జాతకంలో లగ్నం నుండి శని శుక్రులు 10లో కానీ 8లో కానీ ఆ లగ్నానికి పాపులై ఉండాలా. 10లో కానీ 8లో కానీ శని శుక్రులు కలిసి ఉన్నా వాటి మీద శుభదృష్టి లేకపోతే అటువంటి జాతకుడు కూడా నపుంసకుడయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. తరువాతది శని ఆ లగ్నానికి పాపయ్యి 6లో కానీ 8లో కానీ 12లో కానీ నీచపడి ఉంటే, శని ఆ లగ్నానికి పాపై 6లో కానీ 8లో కానీ 12లో కానీ నీచపడి ఉంటే అటువంటి జాతకుడు కూడా నపుంసకుడయ్యే అవకాశం ఉంటుంది. తరువాత ఈ జాతకం కూడా మీకు ఇచ్చాము, చూడండి. తర్వాత చంద్రుడు లగ్నంలో ఉండాలా. గురుశనులు 5వ భావంలో కలిసి ఉండాలా. లగ్నంలో చంద్రుడు ఉండి గురుశనులు 5వ భావంలో కలిసి ఉండాలా. వాటి మీద ఎటువంటి శుభదృష్టి లేకపోతే అటువంటి జాతకుడు కూడా బలహీనమైన సెక్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అని చెప్పచ్చు.
దీనికి సంబంధించిన జాతకం కూడా ఇచ్చాము, గమనించండి. ఇది నపుంసకులు అని తెలుసుకోవడానికి కొన్ని కారణాలు మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి, వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ వీడియోలో ఇవి చాలు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్నా, వాస్తు నేర్చుకోవాలని ఉన్నా, మీ జాతకాల పరిశీలన కోసమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.